ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడానికి ఇదివరకెన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. ఆడదాం ఆంధ్రాతో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలుగుతీసి మెరుగుపెడుతోంది. చరిత్రలో తొలిసారిగా అట్టడుగు స్థాయి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీసే మహాయజ్ఞానికి నాంది పలికింది. యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకునే ఉద్దేశంతో గ్రామస్థాయి నుంచే పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు దేశంలోని తొలిసారిగా ఆడదాం ఆంధ్ర అంటూ పిలుపునిచ్చింది. పగడ్బందీగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికాబద్ధంగా పోటీల నిర్వహణకు దాదాపు 14 శాఖల సిబ్బంది సహకారంతో ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి రూపకల్పన చేసింది. గత డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు ఈ నెల 13వ తేదీతో ముగియనున్నాయి. క్రీడా మాణిక్యాలను ఒడిసిపట్టి ప్రపంచ వేదికలపై నిలబెట్టేలా తలపెట్టిన ఈ క్రీడా సంబరంలో యావత్తు యువత ఉత్సాహంతో ఉరకలేస్తోంది. కానీ విని ఎరుగని రీతిలో క్రీడాకారులతో పాటు ప్రేక్షకులుగా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు 1.23 కోట్ల రిజిస్ట్రేషన్లతో అతిపెద్ద క్రీడా మహోత్సవంలో భాగస్వాములవ్వటం ఆంధ్రప్రదేశ్ క్రీడారంగం సామర్థ్యానికి అద్దం పడుతోంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో మెన్, విమెన్ విభాగాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా దాటి ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో 4వ దశ పోటీలు విశాఖ వేదికగా ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి. ముగింపు రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజేతగా నిలిచిన జట్లు ట్రోఫీతో పాటు భారీ నగదు ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గతేడాది డిసెంబర్ 26న అట్టహాసంగా ప్రారంభమైన ఆడదాం ఆంధ్ర సువిశాల విశాఖ సాగర తీరంలో తుది పోరుకు ఎగసి పడుతోంది. దాదాపు నెలన్నర కాలంలో 4,60,000 జట్లను పోటీలకు ఎంపిక చేయగా 2,93,000 మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఫైనల్స్ పోటీలు 13వ తేదీతో ముగియనున్నాయి. 26 జిల్లాలకు చెందిన పల్లెల్లో నుంచి వచ్చిన యువ క్రీడా కెరటాలు అంతర్జాతీయ మైదానాల్లో హోరాహోరీగా తలబడబోతున్నాయి. 12వ తేదీ నాటికి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ జిల్లా ఫైనల్స్ పూర్తి చేసి 13వ తేదీన క్రికెట్ ఫైనల్స్ ను నిర్వహించి క్రీడా పోటీలను ఘనంగా ముగించేందుకు శాప్ కసరత్తు చేస్తోంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అతిపెద్ద భారీ టాలెంట్ హంట్ చేపట్టడం ఇదే ప్రథమం. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి సమర్థవంతంగా పోటీలను ముందుకు తీసుకువెళ్లటంపై క్రీడా వర్గాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గతంలో పేరుకు మాత్రమే క్రీడా పోటీలుండేవని, ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించే లక్ష్యం కనుమరుగవుతూ ఉన్న తరుణంలో ఆడదాం ఆంధ్ర తిరిగి క్రీడారంగానికి జవసత్వాలను తీసుకొచ్చిందని సీనియర్ క్రీడాకారులు ప్రశంసిస్తున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ప్రతిభ గల క్రీడాకారులను గుర్తిస్తున్నారు. పోటీలు ముగిసిన అనంతరం వారికి వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణను అందించడం, IPL వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్స్లో అవకాశం కల్పించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆడదాం ఆంధ్ర తొలి ఏడాది 5 దశల్లో ప్రతిభ గల క్రీడాకారులకు అవకాశాన్ని కల్పించింది. 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను భాగస్వాములను చేసి క్రీడల్లో వయసు అంతరాలను తొలగించింది. దాదాపు 37,35,000 మంది వివిధ క్రీడాంశాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 23,58,000 మంది పురుషులు కాగా 13,77,000 మంది మహిళలు ఉన్నారు. వీరి సంప్రదాయ క్రీడా పోటీలతో పాటు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్స్లో సత్తా చాటారు. 1,49,000 మంది గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పాఠశాల విద్యాశాఖ PETలు, పీడీలతో పాటు శాప్ కోచ్లు క్రీడా సంఘాల పోటీలను తొలి 4 దశల్లో సమర్థవంతంగా నిర్వహించారు. పోటీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రీడాకారులు మొబైల్ ఫోన్లకు సమాచారం ఇస్తూ టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్నారు. నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో విజేతలకు అత్యంత పారదర్శకంగా వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బహుమతులను జమ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే 95% పంపిణీ పూర్తయింది. 119 కోట్ల 19 లక్షల బడ్జెట్తో ఆడదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తోంది. 12 కోట్ల 21 లక్షల నగదు బహుమతులు ప్రదానం చేస్తోంది. క్రీడాకారులకు 42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5,09,000 స్పోర్ట్స్ కిట్స్ ను ప్రతి సచివాలయానికి సరఫరా చేసింది. ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17,10,000 టీ-షర్ట్స్, టోపీలతో కూడిన కిట్స్ ను ఇచ్చింది. క్రీడాకారులకు భోజన, రవాణా, వసతి సౌకర్యాల కోసం ఏకంగా 21 కోట్లకు పైగా ఖర్చు చేసింది.